హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ ఎపిసోడ్లో నేను పర్టికులర్గా డిఎన్ఏ సీజన్ గురించి మాట్లాడుతున్నాను. మీరు డిఎన్ఏ సీజన్ 3 కనుక వెనక్కిపోయి ఉంటే దయచేసి ఇది కూడా వెనకండి, ఎందుకంటే దీంట్లో బోల్డ్ అని విశేషాలు నేను డిస్కస్ చేయడం జరిగింది. సో నాకు ఇప్పటివరకు డిఎన్ఏ గురించి చాలా ఎప్రిసియేషన్ వచ్చింది అండ్ వాటిల్లో వచ్చిన క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. చాలామంది అడిగారు నాకు డిఎన్ఏ ఐడియా ఎలా వచ్చింది అనేది. సో నేను సబ్వేలో వెళ్తుంటే ఒకసారి ఒక మతి స్థిమితం లేని అతను సబ్వే ఎక్కారు ఒక స్టేషన్లో. అతను నెమ్మదిగా నడుచుకుంటూ నా పక్క నుంచి వెళ్ళి ఎదురుకుండా అక్కడ 3 సీటర్ ఉంటే అందులో ఒక కార్నర్లో ఒక ఆవిడ, ఇటుపక్క కార్నర్లో ఇంకో ఆవిడ కూర్చున్నారు. మధ్యలో ఈయన వెళ్ళి కూర్చున్నారు. ఈయనకి మతి స్థిమితం లేదంటే జుత్తు అంతా పెరిగి గడ్డం అంతా పిచ్చి పిచ్చిగా ఉండి బట్టలంతా చిరిగిపోయి అటు ఇటు తూలుతూ నడుస్తూ వెళ్ళి మధ్యలో కూర్చున్నాడు. అతను అలా కూర్చుని వెంటనే అటుపక్క ఉన్న ఆవిడ, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ టప్పని లేచిపోయి వెళ్ళిపోయింది. కాసేపు ఉన్నాక ఇటుపక్క ఉన్న ఆవిడ కూడా లేచి వెళ్ళిపోయింది. ఎదురుకుండా ఉన్న నేను చూస్తున్నాను, ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అసలు అలా వెళ్ళిపోవడం వల్ల అతను ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు అని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు నా పక్కన కూర్చుంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది ఆలోచించుకున్నాను. మేబీ నేను వెళ్ళిపోతానేమో అతని పక్కన నుంచి అని చెప్పి నేను ఆలోచించాను. అప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇతను ఏమై ఉంటాడు, ఎందుకు ఇలా అయిపోయి ఉంటాడు, ఇతనిలో బోల్డంత నాలెడ్జ్ ఉంటే అది మనకు ఎలా తెలుస్తుంది అని నేను ఆలోచించుకున్నాను. ఆలోచించుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. లైక్ ఇతనికి ఇప్పుడు నేను ఒకవేళ ఇతనిలో ఒక నాలెడ్జ్ ఉందని, ఇతను తెలివైన వాడని నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలగాలి. సో ఎలాంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయగలగాలి అనే పాయింట్ నుంచి డిఎన్ఏ స్టోరీ స్టార్ట్ అయ్యింది. సో డిఎన్ఏ ఫస్ట్ ఎపిసోడ్లో ఎప్పుడైతే ఆ మస్తిప్తం లేని అతను బస్సు ఎక్కుతాడో, పిల్లలతో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నప్పుడు డయానా ఎలా అయితే రియాక్ట్ అయిందో అనేది నా రియాక్షన్ బేసిక్గా. సో ఆ స్టోరీలో డయానా నేను అనుకోండి. అలాగా డిఎన్ఏ ఐడియా స్టార్ట్ అయింది. ఒక మస్తిప్తం లేని అతనికి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమవుతుంది అనేది. సో డిఎన్ఏ క్లైమాక్స్కి ఇంకో ట్విస్ట్ అని చెప్పారు, అదేంటి? యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్లో నేను చెప్పాను, డిఎన్ఏ క్లైమాక్స్లో నేను ఇంకో ట్విస్ట్ పెడదాం అనుకున్నాను. సో అదేంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక డిఎన్ఏ స్టోరీ వెనకపోయి ఉంటే డెఫినెట్గా ఇది ఇక్కడితో ఆపేయండి, ఎందుకంటే నేను ట్విస్ట్ అంటూ చెప్తున్నాను. ఏంటంటే యాక్చువల్గా మసీదు లేని అతను యాడమ్ కాదు, అతని ఫ్రెండ్ హోబర్ట్ అని నేను అలా పెట్టుకుందాం అనుకున్నా. అలా పెట్టి ఇంకో ట్విస్ట్ ఇద్దాం అనుకున్నా. అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మార్చుకోవచ్చు స్టోరీని, దానికి ఆ ఫీజిబిలిటీ ఉంది. బట్ నేను చేయలేదు, ఎందుకంటే టూ కన్ఫ్యూజింగ్ అయిపోతుంది అని చెప్పచ్చు, బట్ మీకు అర్థమవడంలో అర్థమవుతుంది. బట్ ఎందుకులే అని నేను వదిలేశాను, దాని నోవెల్టీ కిల్ చేయకుండా ఉండడానికి. అందుకని అక్కడితో ఆగిపోయింది, ఆ ట్విస్ట్ పెట్టలేదు, నేను మామూలుగానే వదిలేశాను. డిఎన్ఏ బుక్ గురించి ఐడియా మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను డిఎన్ఏ బుక్ కింద పబ్లిష్ చేద్దామని మీకు నేను చాలాసార్లు చెప్పాను. సో డిఎన్ఏ నేను రాసుకున్నప్పుడు కూడా బుక్ విధంగానే రాసుకున్నాను. నా తెలుగు అదంతా కూడా అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడ వాడలేదు. నేను రాసుకుంటున్నప్పుడు బుక్లో మొత్తం అంతా తెలుగులో, నాకు తెలియని పదాలు కూడా నేను ట్రాన్స్లేటర్ పెట్టుకొని అది చూసుకుంటూ ఆ వర్డ్ ఏంటి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కన్వర్ట్ చేసుకుంటూ నేను మొత్తం అంతా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద స్టోరీ నేను మొత్తం ప్యూర్ తెలుగులో రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నేను బుక్ పబ్లిషింగ్ కోసం నేను వెళ్ళాను. 2-3 ఫోన్ చేసి నేను కనుక్కున్నాను, ఇలాగ నా దగ్గర ఆ స్టోరీ ఉంది, సినాప్సిస్ పంపమంటే పంపాను. బట్ వాళ్ళెవరు నాకు బ్యాక్ రాలేదు. నేను మళ్ళీ ఫాలో అప్ చేశాను, బట్ వాళ్ళ రెస్పాన్స్ ఏమీ లేదు. బుక్ ఐడియా అంటే ఇప్పుడు అందరూ బుక్స్ చదువుతారు కదా. సో మీరు అందరూ చాలా బుక్స్ చదివి ఉండొచ్చు. నాకైతే బుక్స్ చదవబుద్ధి లేదు. అది బీట్ ఎనీ బుక్, ఆఫీస్ బుక్ అయినా అవ్వండి, కాలేజ్ బుక్ అయినా అవ్వండి, ఏది బుక్ నాకు చదవబుద్ధి అవ్వదు అసలు. అలా కూర్చుని ఏం చదువుతాం రా బాబు అని. బట్ నాలాంటి వాళ్ళకి ఒక బుక్ చదవాలంటే ఎలా ఉండాలి అనిపించింది నాకు. నేను ఎలాంటి బుక్ చదువుతాను అంటే, ఒక బుక్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మంచి మంచి బొమ్మలతోటి మంచి కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలని నాకు అనిపించింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దాట్, ఒక బుక్ని ఫస్ట్ చాప్టర్ ఒక పక్క, బుక్ని రివర్స్ చేస్తే సెకండ్ చాప్టర్, బుక్ని మళ్ళీ రివర్స్ చేస్తే థర్డ్ చాప్టర్, మళ్ళీ రివర్స్ చేస్తే ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్, అలాగా అనుకున్నాను. ఈ ఐడియా అదో బాగుంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అటు ఇటు బుక్ని తిప్పుకుంటూ మన స్టోరీని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడు కూడాను చాలా మంచి ఐడియా. అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా ఐ వుడ్ లైక్ టు, నాకే యాక్చువల్గా కొంచెం మనీ అంతా ఉండి, నాకే కొంచెం పలుకుబడి పబ్లిషర్స్ వాడితో ఉంటే కనుక ఐ వుడ్ హ్యావ్ రియలీ డన్ ఇట్. ఎనీవే అది అవ్వలేదు. డిఎన్ఏ మీనింగ్ ఏంటి? సో డిఎన్ఏ మీనింగ్ అంటే ఇది యాక్చువల్ డిఎన్ఏ అని మన రెగ్యులర్గా విన్న డిఎన్ఏ దాని గురించే. బట్ ఇందులో నేను మొక్కల గురించి వాళ్ళ గురించి మాట్లాడాను. అపార్ట్ ఫ్రమ్ దాట్, డిఎన్ఏలో డి అంటే డయానా అని అనుకున్నాను, ఎన్ అంటే నిక్ అని అనుకున్నాను, ఏ అంటే యాడమ్ అని అనుకున్నాను. సో డిఎన్ఏ స్టోరీ పెట్టిన తర్వాత వాళ్ళ పేర్లు ఇలా పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే,
నిక్ యాడమ్ ఆర్ రిలేటెడ్ టు డయానా. సో డిఎన్ఏ అలా కూడా కలిసి వచ్చిందని చెప్పి నేను స్టోరీకి డిఎన్ఏ బాగుంటుందని డిఎన్ఏ పెట్టుకున్నాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిఎన్ఏ కాన్సెప్ట్నే ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా నేను దీన్ని డార్క్ మ్యాటర్ కాన్సెప్ట్ అనుకున్నాను. అంటే స్పేస్లో ఉన్న డార్క్ మ్యాటర్, ప్యారలల్ యూనివర్స్ అలాంటి కాన్సెప్ట్ అనుకున్నాను. కానీ నాకు ఆ కాన్సెప్ట్ గురించి ఇంకా ఎక్కువ ఐడియా ఉంటే కానీ నేను బాగా చెప్పలేని అనిపించింది. అందుకని ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ డిఎన్ఏ. ఎందుకంటే నాకు డిఎన్ఏ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది అండ్ ఈజీగా చెప్పగలను, మీకు అర్థమవుతుంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను మెయిన్గా. సో అందుకని నేను డిఎన్ఏ అని అనుకున్నాను. డార్క్ మ్యాటర్ అంటే నేను ఇంకా కొంచెం స్టడీ చేస్తున్నాను దాని గురించి. ఇట్స్ ఏ జైంట్ టాపిక్ యాక్చువల్గా డార్క్ మ్యాటర్ గురించి. అందుకని నేను దాన్ని డార్క్ మ్యాటర్ అని చెప్పకుండా డిఎన్ఏ అని పెట్టుకుని స్టోరీ రాసుకున్నాను. డిఎన్ఏలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? డిఎన్ఏలో నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి డయానా అని చెప్తాను. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయిన తర్వాత కష్టపడుతూ ఏవో చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ పిచ్చతన్ని ఏదో చేద్దాము, ఏదో సాధిద్దాము అనే ఉద్దేశంతో వచ్చి, సో షీ వాజ్ ఆన్ హెర్ ఓన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఇతని ఆలోచనలు, ఇతని వాటి గురించి అతను తాపత్రయపడింది కాబట్టి ఐ రియలీ లైక్డ్ హర్ క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ నాకు వచ్చేసి యాడమ్. బికాజ్ యాడమ్ చాలా కష్టపడే పాపం పైకి వచ్చిన తర్వాత ఇలా అయ్యింది స్టోరీ పరంగా, అలా జరిగింది. సో నాకు యాడమ్ క్యారెక్టర్ అన్న కూడా ఇష్టమే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి డిఎన్ఏ అండ్ నా సీజన్ 5 గురించి. సో డిఎన్ఏ నేను స్టోరీ రాసుకున్నప్పుడు అంత తెలుగులోనే ఉండాలని చెప్పి నేను టైటిల్స్ కూడా, ఎవ్రీ ఎపిసోడ్ టైటిల్ కూడా నేను మొత్తం అంతా తెలుగులోనే పెట్టుకున్నాను. ఓకే, కానీ అనుకోకుండా నేను సీజన్ 5 స్టార్ట్ చేశాను కదా. సీజన్ 5లో నేను సీజన్ 5 స్టార్టింగ్ నుంచి ఈ టైటిల్స్ అన్నీ కూడా ప్రతి ఎపిసోడ్కి ఇంగ్లీష్లో ఉన్నాయి. మీరు కథను కనుక ఆలోచించుకుని ఉంటే డిఎన్ఏ స్టోరీ అంతా కూడా యూకేలో జరుగుతుంది. స్టోరీ అంతా కూడా టైటిల్ అంతా కూడా ఇంగ్లీష్లో అసలు ఎక్కడే ఉండదు. అంతా ఎపిసోడ్ టైటిల్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. మన సీజన్ 5 అర్జున్ సన్ ఆఫ్ సుజాత స్టోరీ అంతా హైదరాబాద్ మన ఇండియాలోనే జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైటిల్ ఎపిసోడ్ టైటిల్ ఏమో ఇంగ్లీష్లో ఉంది. సో ఇది అనుకోకుండా జరిగింది నిజంగానే. అర్జున్ సన్ ఆఫ్ సుజాత స్టోరీకి నేను 8th ఎపిసోడ్కు 7th ఎపిసోడ్కు వెళ్ళినప్పుడు ఆలోచించాను అన్ని టైటిల్స్ ఎపిసోడ్వి ఇంగ్లీష్లో ఉన్నాయని. నాకు తెలియదు మీలో ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ పాటికి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ యాక్చువల్గా. ఈ 2 సీజన్స్ చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే దాదాపు 35+ కంట్రీస్ నుంచి నా కంటెంట్ని ఆల్మోస్ట్ రెగ్యులర్గా అప్లోడ్ చేసిన ప్రతి ఎపిసోడ్ని వింటున్నారు. నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా తక్కువ, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు హార్డ్లీ 15-20 మంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతూ ఉంటారు. కానీ అరౌండ్ 500+ మంది నేను ఎపిసోడ్ అప్లోడ్ చేసిన వెంటనే వినడం, ఇట్స్ రియలీ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు ఆ విషయంలో. నాకు ఇంకొక మెయిన్ క్వశ్చన్ అడిగారు అందరూ చాలామంది ఎక్కువసార్లు, మీ ఫేవరెట్ రైటర్ ఎవరని. నిజంగా సినిమాలు చూస్తున్నప్పుడు రైటర్స్ అంటే కొంతమంది డైలాగ్స్ అంటే ఇష్టం. అంటే అన్ని డైలాగులు కాదు, ప్రతి డైరెక్టర్ ఎక్కడో అక్కడ చాలా మంచి డైలాగ్స్ రాస్తుంటారు. సో ఆ విషయంలో నాకు బూతులు లేకుండా రాసిన డైలాగ్స్లో త్రివిక్రమ్ డైలాగ్స్ బాగుంటాయి. అంటే బూతులు ఉండవు, నాకు అది ఇష్టం బూతులు రాయకుండా. మీరు కూడా నా పాడ్కాస్ట్ వినుంటే కనుక ఇప్పటివరకు ఎక్కడ కూడా నేను లైన్ క్రాస్ అవ్వలేదు. లైన్ క్రాస్ అయి రాయొచ్చు, నాకు అది రాయబుద్ధి అవ్వదు. ఏదో విధంగా మనం అంటే మంచి చెప్పడానికి మంచిగానే మాట్లాడాలని నా ఫీలింగ్. మంచి చెప్పడానికి చెడ్డగా చెప్పాల్సిన పని లేదు అది. అందుకని సో ఐ లైక్ హిజ్ రైటింగ్స్ ఒకప్పుడు. ఇప్పుడు కొన్ని డైలాగులే నాకు నచ్చుతున్నాయి, అన్నీ కాదు అతను రాసిన వాటిల్లో. అండ్ మెయిన్గా నన్ను ఇన్స్పైర్ చేసి ఇంత క్రిస్ప్గా ఉండాలి డైలాగ్, అంటే స్క్రీన్ ప్లే అంటే ఇంత క్రిస్ప్గా ఉండాలి అని అనిపించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, అది అప్పట్లో టీవీలు గట్టా లేని రోజుల్లో. ఈడియట్ది పేపర్లో కటింగ్ వచ్చింది ఒకసారి. అంటే ఒక డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు సినిమా మీద అనేది నేను పూరి జగన్నాథ్ చూసి నేర్చుకున్నాను. ఏంటంటే ఒకసారి పేపర్ కటింగ్ నేను చూసినప్పుడు ఈడియట్ సినిమా పక్కా హిట్ అవుతుందని మెసేజ్ జస్ట్ టైటిల్ హెడ్డింగ్ అది పేపర్లో. ఏంటని నేను మ్యాటర్ చదివితే హీ సో కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఫిలిం. నేను ఫస్ట్ డే వెళ్ళిపోయాను. ఓకే, పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, నేను ఫస్ట్ డే వెళ్ళిపోయాను. సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత నేను అతని ముందు సినిమా చూశాను. ఓకే, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అప్పుడు దాకా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హాల్లో చూడలేదు, కానీ అప్పుడు నేను చూశాను ఆ సినిమాని. అప్పుడు నాకు అనిపించింది స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి. ఓకే, బోర్ అనేది కొట్టకూడదని. ఆ తర్వాత డైలాగ్స్ ఇలా ఉండాలి సూట్గా, మనం ఎలా మాట్లాడుతున్నాం అలాగా. అంతేగాని మనం ఫ్రెండ్కి డైలాగులు కొట్టాం కదా, ఇలాంటి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న డైలాగులాగా మనం ఏమంత పెద్ద డైలాగులు చెప్పాం ఫ్రెండ్స్కి వాళ్ళకి. అతని డైలాగ్ అలా రాయడం నాకు అక్కడి నుంచి నేను ఇంకా బాగా ఇన్స్పైర్ అయ్యాను.
అక్కడి నుంచి నేను ఏదైనా స్టోరీ రాస్తే కనుక ఇలాగే ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి, ఫట్ మనం ఉండాలి, అంతేకాని ల్యాగ్ ఉండకూడదు అని చెప్పి నా స్టోరీస్ అని అలాగే రాసుకుంటున్నాను. అందుకని మీకు ఆ క్రిస్పీనెస్ అండ్ మీకు ఆ లెంత్ నా స్టోరీస్లో కూడా అంతే ఉంటుంది, కరెక్ట్గా టు ద పాయింట్. నా పాడ్కాస్ట్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాగే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాకేమైనా చెప్పాలనుకుంటే, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఇన్స్టాగ్రామ్లో వెంటనే మెసేజ్ పెట్టండి. అలాగే gupchuppodcast@gmail.comకి ఈమెయిల్ చేయండి. మళ్ళీ ఇంకొక క్యాండిడ్లీ విత్ విజయ్లో కలుసుకుందాం. అప్పటిదాకా గప్చుప్.